నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల వ్యవధిలోనే ఎన్ని మార్పులు చూసాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాది పడిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. రాష్ట్రానికి ఇంత మంచి రోజులు రావడానికి కారణం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కూటమి కట్టకపోయింటే నేడు ఎలాంటి పనులు జరిగేవి కావు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగోగుల కోసం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దశాబ్దాల తరబడి హైదరాబాద్ లో ఉంటున్న వారు అన్ని వదులుకుని ఒకేసారి ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీని ఇక్కడికి వెంటనే తీసుకుని రాలేకపోయినా కనీసం ఫిల్మ్ స్టూడియో ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ అభిలాష. రీసెంట్ గానే సినీ నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ ని విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్ లో కలిసి ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈ భేటీలో ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలను చర్చించారు. టికెట్స్ రేట్స్ మీద శాశ్వత పరిష్కారంతో పాటుగా సినీ స్టూడియో గురించి కూడా చర్చలు నడిచాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడ, హైదరాబాద్ కి మధ్యలో భారీ ఎత్తున ఫిల్మ్ స్టూడియోస్ కోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో భూ సమీకరణ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ ఫిల్మ్ స్టూడియోకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఇక గతంలో మాజీ సీఎం జగన్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు భూములను తీసుకుని ఫిల్మ్ స్టూడియో కట్టించాలని చూశాడు. కానీ ఆ ఫిల్మ్ స్టూడియోకి సంబంధించిన లాభాలు మొత్తం ప్రభుత్వానికే ఇవ్వాలట. సురేష్ బాబుకి కేవలం నెలాది మాత్రమే ఇస్తామని చెప్పారట. అందుకు సురేష్ బాబు ఒప్పుకోలేదు. దీంతో పగబట్టిన మాజీ సీఎం సినీ ఇండస్ట్రీ మొత్తం తన కాళ్ళ దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అప్పటి వరకు ఉన్న టికెట్స్ రేట్స్ ని భారీగా తగ్గించి ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ సమయంలో చిరంజీవి పెద్ద మనసు చేసుకుని మాజీ సీఎం జగన్ ని కలిసి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం తెచ్చాడు. ఈ భేటీలో చిరంజీవితో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా సినీ హీరోలు టికెట్స్ రేట్స్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరగకుండా స్వాతంత్రులు అయ్యేందుకు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నాడు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.